మోడీని ఆహ్వానిస్తూ వేసినటువంటి అడ్వర్టైజ్మెంట్లు ఏదైతే ఈనాడు జ్యోతిలో వచ్చినటువంటి అడ్వర్టైజ్మెంట్కి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి వెంకటరెడ్డి అట్లాగే జనచైతన్య వేదిక లక్ష్మారెడ్డి ఇద్దరు కీలకమైనటువంటి పాయింట్స్ రైజ్ చేశారు. భారత సర్వోన్నత న్యాయస్థానం అంటే సుప్రీంకోర్టు 2014 ఏప్రిల్ 23 పేర్కొన్న తీర్పులో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విడుదల చేసే అడ్వర్టైజ్మెంట్లో రాష్ట్రపతి, ప్రధానమంత్రి, రాష్ట్ర గవర్నర్, రాష్ట్ర ముఖ్యమంత్రి ఫోటోలు తప్ప ఇతరుల ఫోటోలు ఉండరాదని పేర్కొన్న ఆదేశాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ధిక్కరించిందని ఈ నెల 8వ తేదీన ప్రధాన దినపత్రికల్లో దేశ ప్రధాని, రాష్ట్ర ముఖ్యమంత్రి ఫోటోలతో పాటు నారా లోకేష్ మరియు కొణిదెల పవన్ కళ్యాణ్ ఫోటోలతో అడ్వర్టైజ్మెంట్లు ఇవ్వడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేశారు. జనచైతన్య వేదిక కానీ అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వెంకటరెడ్డి కానీ ప్రజల ధనంతో కోట్లాది రూపాయలు వెచ్చించి సుప్రీంకోర్టు ఆదేశాలకు భిన్నంగా నారా లోకేష్, కొణిదెల పవన్ కళ్యాణ్ ఫోటోలను ముద్రించారు. అది కూడా సమాచార పౌర సంబంధాల శాఖ ద్వారా జారీ చేయడం ఏంటి అన్నటువంటి పాయింట్ని రైజ్ చేశారు. 2014లో కామన్ కాజ్ సెంట్రల్ ఫర్ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ సంస్థలు సంయుక్తంగా వేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యం మీద తీర్పునిస్తూ సుప్రీంకోర్టు ప్రభుత్వ ప్రకటనలో రాష్ట్రపతి, ప్రధానమంత్రి, రాష్ట్ర గవర్నర్ మరియు ముఖ్యమంత్రి ఫోటోలు మినహా మరెవరూ ఉండరాదని ఆదేశించిందని గుర్తు చేశారు. కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన అడ్వర్టైజ్మెంట్లో కూడా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఫోటో ఉండడం గమనార్హం అని చెప్పారు. ఇది అసలు పాయింట్. ఇక్కడ కూటమి ప్రభుత్వం కాబట్టి వాళ్ళిద్దరిది ఉంది అన్నటువంటి విషయం. అయితే ఇక్కడే అడ్వర్టైజ్మెంట్లో చిన్న లాజిక్ ఉంది. ఇది రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి అడ్వర్టైజ్మెంట్. ఇందులో వీళ్ళిద్దరి ఫోటోలు ఉన్నాయి. ఆంధ్రజ్యోతిలో, ఈనాడులో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది. అదే సందర్భంలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి అడ్వర్టైజ్మెంట్ సాక్షిలో వచ్చింది. లోపల పేజీలో వచ్చినటువంటి ఈ అడ్వర్టైజ్మెంట్లో కూడా పవన్ కళ్యాణ్ ఫోటో ఉంది. ఎందుకని? కూటమి కాబట్టి. అయితే ఇందులో లోకేష్ ఫోటో వాళ్ళు వేయలేదు. ఇది ఇక్కడ అత్యంత కీలకమైనటువంటి అంశం.